నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ. ఫల్క్నామా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్నట్టు సమాచారంతో పోలీసులు తనిఖీలు మొదలుపెట్టారు. మరి ఘట్‌కేసర్‌లో ట్రైన్‌ని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చేసి తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. నిజంగా టెర్రరిస్టులు ఉన్నారా? సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి? ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా దాంట్లో ఉగ్రవాదులు ఉన్నారు. హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా పోలీసుల సమాచారం ప్రకారం ఆర్‌పీఎఫ్ అండ్ ఘట్‌కేసర్ పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. మరి ఆ ట్రైన్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఒకసారి మనం. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న తరుణంలో అక్కడి నుంచి అంటే ఎన్ఐఏ ఈ సమాచారం ప్రకారం దాంట్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం ప్రకారం అక్కడున్న ఘట్కేసర్ పోలీసులు అండ్ రైల్వే పోలీసులు కలిసి తనిఖీలు చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ వచ్చే దారిలో చర్లపల్లిలో స్టాప్ ఉంటది కాబట్టి చర్లపల్లికి ఇప్పుడు మెయిన్ అంతా చర్లపల్లిగా మారింది కాబట్టి సికింద్రాబాద్ అంతా వర్క్ జరుగుతుంది కాబట్టి చర్లపల్లిలో క్రౌడ్ ఎక్కువగా ఉంటది. ఆ క్రౌడ్‌లో తనిఖీలు చేయదు కదా అని ఒక ఆలోచనతో ఘట్కేసర్‌లో పోలీసులు ఒక ట్రైన్‌ని ఒక ట్రాక్ మీద తీసుకొని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరి ఈ సమాచారం అనేది కరెక్టా కాదా అనేది ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. మరి తనిఖీలైతే పొద్దుగల 9 గంటల నుంచి తనిఖీలు జరుగుతుంది. ఇప్పటి వరకు మరి ఎలాంటి సమాచారం అయితే బయటికి రాలేదు. పోలీసుల ద్వారా కూడా తెలియలేదు ఇంకా మటికి. మరి ఎందుకు వస్తున్నారు టెర్రరిస్టులు? మరి సికింద్రాబాద్‌లో, హైదరాబాద్‌లో ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా ఏంటి? మరి వాళ్ళు హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళా? లేపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్లీపర్ సెల్సా? అసలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ మోటివ్ ఏంటనేది వాళ్ళు పట్టుబడితే మనకు తెలుస్తది. మరి ఈ సమాచారం ప్రకారం పోలీసులు గూడా ప్రతి బోగీని, ప్రతి మనిషిని ఎవరి మీద అనుమానం వచ్చినా గూడా ఇంట్రాగేషన్‌కి వాళ్ళ సమాచారం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే వీళ్ళు టికెట్ తీసుకోకుండా అనుమానంగా ఎక్కినట్టుగా ఈ సమాచారం అందుతుంది. మరి నిజంగా టెర్రరిస్టులు ఉంటే పరిస్థితి ఏంటి? హైదరాబాద్ ఒకవేళ వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మరి దీని ద్వారా హైదరాబాద్‌కి ఏమన్నా థ్రెట్ ఉండబోతుందా? లేకపోతే పక్కన మనం గూడా గతంలో చూసినట్టయితే సింధూర్ ఆపరేషన్ అయిన తర్వాత హైదరాబాద్ మీద చాలా థ్రెడ్ ఉన్నట్టుగా చాలా సమాచారాలొచ్చినాయి. కానీ అంటే వాళ్ళు చేసే ప్రయత్నం ప్రతి ఒక్కటి గూడా ఇక్కడికి సంబంధించిన ఇండియన్‌కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఎదురు సమాధానం ఇవ్వటం, లేపోతే వాళ్ళ ప్రతి ఎత్తుగడని తొక్కేయడంగా చేస్తున్నాం మనం చూస్తే. ఇండియన్ ఫోర్స్ గూడా ఎలా గూడా అంటే ఏ సమాచారం వదిలిపెట్టకుండా చిన్న అనుమానం వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళని వెతకటం. ఎందుకంటే వాళ్ళు చేసే నష్టం అనేది మనకు తెలుసు. గతంలో చూసిన వాళ్ళు ఎంత నష్టం చేస్తారనేది మనకు తెలుసు. కాబట్టి హైదరాబాద్ ఎప్పుడు వాళ్ళకి ఒక ఆలోచనలో ఉంటది. హైదరాబాద్‌లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారు. హైదరాబాద్‌లో భారతదేశంలో ఉంటూ హైదరాబాద్‌లో పెరుగుతూ భారతదేశానికి ఎప్పుడూ ముప్పు పెట్టాలని ఒక ఆలోచనతో ఉంటారు. మరి ఈసారి గూడా అదే ప్రయత్నంలో వచ్చారా? లేతే వేరే ప్రయత్నంలో వచ్చారా? మరి ఈ సమాచారంలో తెలియాలి మనకి. పోలీసుల తనిఖీలయితే ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకు 12 అయితుంది. 12 వరకు గూడా సమాచారం ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎవరి మీద అనుమానం రాలేదు. ఎవరు దొరకలేదు అన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. మరి పూర్తి సమాచారం కోసం మనం వేచి చూద్దాం.